హలో అండి, తెలంగాణలో వన్ ఆఫ్ ద స్పెషల్ అయిన బోటి కూరను మా చిత్తూరు స్టైల్ ఏ విధంగా చేస్తాను ఈ వ్లాగ్ లో చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా బాగా క్లీన్ చేసుకున్న బోటిని ఈ విధంగా కుక్కర్ లో కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకోండి. తర్వాత 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చిన్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, మసాలా దినుసులు, టమాటా వేసి బాగా మెత్తటి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకుని అందులోకి ఆవాలు, కరివేపాకు వేసుకోండి. తర్వాత మనం ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ మసాలా పేస్ట్ ను సపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేయండి. ఉడికించుకున్న బోటిని ఇందులో వేసి బాగా కలియబెట్టుకోండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి మీ కన్సిస్టెన్సీకి తగిన వాటర్ యాడ్ చేసుకొని ఒక 5-6 మినిట్స్ బాగా ఉడికించుకోండి. లాస్ట్లో మీరు కొద్దిగా మటన్ మసాలా వేసుకున్నారనుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మటన్ మసాలా వేసిన తర్వాత ఒక 5-6 మినిట్స్ బాగా ఉడికించుకోండి. లాస్ట్లో కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే చిత్తూరు స్టైల్లో బోటి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మా పాప టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది, చూడండి. బాగుందా పండు? బాగుందా? ఏమిది? ఏం చీచి? బోటి.